हरि ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओं सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जय गुरुदेव दत्त పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 2020 జూన్ 1వ తారీఖు నుంచి 2020 జూలై 1వ తారీఖు వరకు గల గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అంతా కూడా భయపడుతూ ఉంది. అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలసర్ప దోషం పడుతోంది. ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది. తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనం డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అటువంటి ప్రభావమే ఇదంతా కూడా. అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము. ఎటువంటి భయము లేదు. అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని, అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది. వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు. అందులోనూ రేపు ఈ జూన్ 21వ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు. ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి. అందువల్లే భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం కూడా బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయి. తొందరలోనే మంచి రోజులు వస్తాయి. అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, కుంభరాశి వారికి జరగబోయేటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశి వారికి ప్రారంభములుగా ఇతో జూన్ 1వ తారీఖు నుండి జన్మస్థానమందు కుజుడు, చతుర్థ స్థానమందు రవి శుక్రులు, పంచమ స్థానమందు రాహుబుధులు, లాభమందు కేతువు, వ్యయస్థానమందు గురుశనులు. గత కొద్ది రోజులుగా చూస్తే కుంభరాశి వారికి వ్యయమందు ఉన్నటువంటి శని, వ్యయమందు ఉన్నటువంటి గురుడు, మొన్నటి వరకు వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఒక్క గ్రహము కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి రాలేదు. ఒక ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు మాత్రం రవి బలం కొంతవరకు అనుకూలత వచ్చింది. ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ లాక్డౌన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అసలు ధనపరమైనటువంటి విషయాలలో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. జన్మమందు అన్నీ ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేక అంతా కూడా మూల దాచిన డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం, వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు ఉన్న డబ్బులు కూడా గురుడు కూడా కలవడం, ధనలాభాధిపతి గురుడు వ్యయంలోకి వస్తే ఉన్న పరిస్థితులు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి రావడం జరిగింది. అయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో 15వ తారీఖు నుండి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజమార్పు పంచమంలోకి కొంత మనశ్శాంతి, పంచమంలో రాహువు, లాభమందు కేతువు ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగానే మీకు యోగిస్తున్నారు. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు ఈ నెలాఖరులో జూన్ 29వ తారీఖున లాభంలోకి మళ్ళీ వక్రించి
రజితమూర్తిగా మిమ్మల్ని యోగిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భయపడవద్దు. అయితే జన్మమందు కుజుడు, ఆయుధాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరగవచ్చు. కత్తి ఇటువంటి ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఫైర్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 18వ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలోకి మార్పు, కొంత ఫైనాన్షియల్గా 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కొద్దిగా మీకు టైట్ అవుతుంది. 29వ తారీఖు నుంచి లాభంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత ఏదో రకంగా డబ్బులు చేతికి రావడం మొదలు పెడుతుంది. మానసికమైనటువంటి అభివృద్ధి కూడా కనపడుతోంది. ధనపరమైన విషయాలు కూడా మీకు యోగిస్తాయి. అయితే ఈ సమయంలో ప్రశాంత చిత్తవదనంతో మీరు మాట్లాడాలి. నా పరిస్థితి ఎలా ఉంది, నన్నేం చేయమంటావని మీరు కనుక ఆవేశం పడితే సహాయం చేసేవాళ్ళు కూడా దూరం అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా చదువుకుంటే రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పరీక్షలకు కానీ ఇటువంటి వాటికి కానీ మీకు ఉపయుక్తం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా జూన్ 21వ తారీఖున పంచమ స్థానంలో సంభవించేటువంటి సూర్యగ్రహణం మీకు ఉపయోగము లేదు, అలా అని నిరుపయోగము కాదు. సామాన్యమైనటువంటి ఫలితం, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు, అలానే ఉపయోగపెడుతుందని చెప్పడానికి లేదు. పంచమ స్థానంలో పట్టడం వృత్తిపరమైనటువంటి విషయాలలో చికాకులు, ఒత్తిడి, కొత్త మార్పులు, కొత్త విషయాల్లో జోలికి వెళ్లకుండా ఉన్న విషయాన్ని జాగ్రత్తగా మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి వృత్తి వ్యవహారాలని జాగ్రత్తగా చేసుకుంటూ అభివృద్ధి పదంలో కనుక మీరు తీసుకువెళ్ళగలిగితే చాలా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ ఒక్క నెల రోజులు ఎంత జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఆవేశపడకుండా మిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, బంధువులతో కానీ మిత్రులతో కానీ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే పరాంబిక దయతో మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జన్మమందు కుజుడు, తృతీయాధిపతి అయినటువంటి కుజుడు జన్మంలోకి రావడం, 18వ తారీఖున ధనస్థానంలోకి వెళ్ళడం, 18 నుంచి 29 వరకు కూడా ఎటువంటి ధనపరమైనటువంటి విషయాలలో కలగజేసేటువంటి అనుకూలంగా ఉండేటువంటి యోగము ఏదీ లేదు. లాభమందు ఉన్నటువంటి కేతువు తప్ప. గురుడు 29వ తారీఖు నుంచి గురు మార్పు జరిగిన క్షణం నుంచి కూడా మీకు యోగం జరుగుతుంది. కాబట్టి వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు ఏం చేస్తాడు అంటే నిప్పును నాలుక మీద పెట్టుకుని నిప్పుతో మాట్లాడినట్టే. కాలిపోతే మీరు ఏ విధంగా గబుక్కు నాలుగు కాలింది అనుకుని టీయో తాగితే ఎలా ఉంటుంది? ఎదురు వ్యక్తులతో మాట్లాడే విధంగా కూడా అలాగా ఆవేశంగా బాణాలు తగిలినట్టు తగులుతాయి మీ మాటలు ఎదుటి వ్యక్తులకి. దానివల్ల సత్సంబంధాలు దూరం అయిపోతాయి. మీ మీద విరక్తి భావన కనుక కలిగిందో డబ్బు పోతే ఈశ్వరుడు దయ వల్ల తిరిగి సంపాదించుకోగలం. మాట జారితే తిరిగి రాదు. కాబట్టి అతి జాగ్రత్తగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. లాభమందు కేతువు సంవత్సరం అంతా సెప్టెంబర్ వరకు కూడా లాభమందు కేతువు యోగిస్తున్నారు. భయపడవలసినటువంటి పని లేదు. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో సెప్టెంబర్ నుంచి రాహు మార్పు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా జూన్ 15వ తారీఖు నుంచి రవి మార్పుతో మానసికమైనటువంటి ప్రశాంతత కొద్దిగా లభిస్తుంది. 29వ తారీఖు నుంచి కొంత లభిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయాన్ని 21వ తారీఖు నాకు ఉపయోగము లేదు, నిరుపయోగము లేదు అని మీరు అనుకుని దాన్ని వదిలేయకూడదు. ఉపయోగంగా మీరు మార్చుకోగలగాలి. ఏ విధంగా? గ్రహణ సమయాన్ని పరమేశ్వరుడి యొక్క జప తపాలతో విష్ణు సహస్రం చదువుకోవడం, 10, 11, 12, 1 గంట 4 గంటల వరకు కూడా 10, 11, 12, 1, 2 అంటే ఖచ్చితంగా 3.5 గంటల సుమారు హైదరాబాద్కి పడుతోంది. హైదరాబాద్ సమయానికి మిగతా ఏరియాల్లో ఏ విధంగా ఉంటుందో మీరు చూసుకోండి. ఆ సమయం అంతా కూడా సువర్ణావకాశమే. అంటే దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చక్కగా అన్నీ చదువుకోండి, జపతపాలన్నీ కూడా చేసుకోండి. గ్రహణం అయిన తర్వాత స్నానం చేయండి. మరుసటి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి నైవేద్యంగా చక్కగా స్వయంపాకం అంతా సర్ది పరమేశ్వరుడికి నైవేద్యంగా అన్నీ పట్టుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల జరగబోయేటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి.
అవన్నీ కూడా మీకు అభివృద్ధి పదంలో, విజయ పదంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ దిశగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకోండి. ఈ నెలలో ఏదైనా చికాకులు వచ్చాయి అంటే ప్రధానంగా మీ వాక్ స్థానమందు ఉన్నటువంటి కుజుడు వల్లే. అంటే ర్యాష్గా మాట్లాడడం, ఏదైనా అడిగితే నువ్వు గతంలో నువ్వు సాయం చేసావా, నేను నీకు చేయడానికి, ఇటువంటి మాటలు మనస్సు మీకు బాధపడతాయి నిజమే. కానీ ఎదుటి వ్యక్తులకు మంచి రోజులు రావచ్చు, మనకి మంచి రోజులు రావచ్చు. అంటే సహాయం మీరు ఆధారపడతారు ఎదుటి వ్యక్తుల మీద నేను చెప్పట్లేదు. కానీ ఈ సమయంలో ఏ సమయంలో ఎవరు ఏ విధంగా ఉపయోగపడతారో తెలియదు కదా. ఏలినాటి శని ఒకటి ప్రారంభమైంది. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఈ గ్రహణం చేస్తుంది. కాబట్టి గ్రహణ సమయాన్ని చక్కగా జపతపాలతో మీరు గడపండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కవచాన్ని చదువుకోండి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. మంగళవారం రోజున 15వ తారీఖు లోపు అయితే జన్మస్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి కందులు లేదా కందిపప్పు దానం ఇవ్వండి. 18వ తారీఖు తర్వాత అయితే ద్వితీయ స్థానస్థిత వాక్స్థానస్థిత ధన ప్రతిబంధక స్థానస్థిత దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందిపప్పు, ఎర్రటి వస్త్రాన్ని దానం చేయండి. దానివల్ల ఎటువంటి వక్ర స్థితి కలగకుండా పరాంబిక దయతో మీరు విజయపథంలో ముందుకు పెడతారు. ఈశ్వర జపం, శివనామం మిమ్మల్ని అపూర్వమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా మీకు ప్రసాదిస్తుంది. మీరు అవన్నీ కూడా చేసుకుని సుఖశాంతులతో జీవిస్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.